హలో హాయ్ ఫ్రెండ్స్. మీకోసం ఒకటి మంచి 3D రిలీక్స్ వీడియో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మనకు రీసెంట్‌గా మూవీ రిలీజ్ అయిన మూవీ నుంచి సాంగ్ తీసుకొని ఒక వీడియో చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది అది. చేసుకోండి మీరు ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రివ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. హే ఇన్నవా ఇన్నవా హలో ఫ్రెండ్స్ ప్రివ్యూ అయితే చూశారు కదా మీరు. కొంచెం సాంగ్‌కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. సాంగ్ అంతా మీట్లో పెట్టాను ఫ్రెండ్స్. మీకు కొంచెం టైం ఉంటే టెలిగ్రామ్‌లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టాను చూడండి. చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరు నచ్చుతాయి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలని చిన్న కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నాకు, నేను చేస్తాను డెఫినెట్లీ ఫ్రెండ్స్. ఈ వీడియో కింద అయితే మీకు అయితే ఫుల్ ప్లాట్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అయితే ఫస్ట్ అయితే మనకు ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఏం ఉండదు ఇక్కడ. ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టుకోవడం మాత్రమే ఉంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక 13, 14 ఫోటోలు ఉంటే చాలు. అదే వీడియో మనకు చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నేను అవే మూవీ నుంచి అవే స్టిల్ అదే తీసుకొని అవే పెట్టాను. చాలా బాగా వచ్చింది వీడియో అయితే. నాకు నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందే ఈ వీడియో అయితే. చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మనకు ఫోటో రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 17 ఒక 12 ఫోటోలు అయితే రిమూవ్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్. కింద మనకు పెస్ట్ ఉన్న ఫ్రెండ్స్, మనకు పెస్ట్‌లో ఫోటో ఉన్న దాన్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో 2 దానికి రిమూవ్ చేసుకోండి ఇలా. దాని గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి ఇక్కడ. మనకు పెస్ట్ ఫోటో క్లిక్ చేసుకోండి. కలర్ ఫిల్‌లోకి వెళ్ళండి. ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత మనకు రీప్లేస్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే ఎగ్జాంపుల్‌గా అయితే ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు చూపినీకి ఈ ఫోటో పెట్టాను. ఈ ఫోటో అయితే మాకు చాలా బాగా సెట్ అయింది ఇలా. ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి మీరు. ప్రతి ఒక్క ఫోటో కూడా మన సెకండ్ ఫోటో కూడా సేమ్ దానిలాగానే చేసుకోండి ఇక్కడ. సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. మన సెకండ్ ఫోటో అయితే ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నాను. ఈ ఫోటో పెట్టడం చాలా బాగా సెట్ అయింది ఇలా. ప్రతి ఒక్క ఫోటో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. మళ్ళీ మనకు థర్డ్ ఫోటో, మనకు మూడో ఫోటో కూడా సేమ్ అలానే పెట్టుకోండి దీన్ని కూడా. ఇప్పుడైతే నేను ఒకటి రామ్ చరణ్ సార్ ఫోటో యాడ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ. ఇప్పుడు ఇది యాడ్ చేశాను. చాలా బాగా నచ్చింది. మనకు చూసుకోండి మీరు. చాలా బాగా వస్తది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి ప్రతి ఒక్క ఫోటో కూడా. మీకు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంటే మనకు స్ప్రింగ్ అవుతుంది ఇలా చేసుకోండి. మనకు జూమ్ కావాలనో తక్కువనో ఇలా చేసుకోండి. ఓకేనా? పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది ఇలా. ఇలా చేసిన తర్వాత ప్రతి ఒక్క ఫోటో ఇలా చేసుకోండి మీరు. ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరైతే పైన ఎక్స్‌పోర్ట్ ఆప్షన్‌లో పోయి ఒకటి మంచి కార్డ్‌లో వీడియో సేవ్ చేసుకోండి. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.